బంగ్లాదేశ్ సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తున్నాయి. ఇప్పటిదాకా బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు మనకు బాగా తెలిసినటువంటిది బెంగాల్లో నుండి ఈశాన్య రాష్ట్రాల వైపుకు మూవ్ అవుతున్నారని. అయితే ఇప్పుడు ఆ మధ్యన డంకీ సినిమా ఏదో వచ్చినట్టుంది కదా, డంకీ రూట్స్ అని. అంటే అమెరికాలోకి లేకపోతే యూరప్ దేశాల్లోకి వెళ్ళడానికి ఒక అక్రమ మార్గంలో ప్రయాణించి తీసుకువెళ్ళేటటువంటి ముఠాలు, అక్కడ మధ్యలో చచ్చిపోతే అక్కడ వదిలేసిపోవడాలు, ఆ పైన అన్ని మార్గాల్ని దాటుకుంటూ ఆ దేశంలోకి వెళ్ళి లొంగిపోవడాలు, అక్కడ ఆ తర్వాత బతకడానికి అవకాశాలు కల్పించిన కుటుంబాన్ని తీసుకెళ్ళాలి. అట్లాంటి డంకీ రూటు బంగ్లాదేశ్కి మరొకటి ఉందట. బంగ్లాదేశ్లో ఒక ఇన్స్టాగ్రామ్ పర్సన్ అమన్ అనేటటువంటి అబ్బాయి బంగ్లాదేశ్ వాళ్ళు వస్తున్నటువంటి మేఘాలయ దగ్గర ఉన్నటువంటి దారి, అంటే సరిహద్దుల్లో ఉండేటువంటి కొండలు, కోనలు, సముద్రాలు, ఇదే దాన్ని ఏమంటారు, మన అటవీ ప్రాంతాలు, వాటిట్లో నుంచి దారులు పెట్టుకుంటూ వస్తుంటారు. అట్లాగే ఇప్పుడు మేఘాలయ దగ్గర నుంచి బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చేటటువంటి మార్గాన్ని విజువలైజ్ చేసి చూపించాడు. దాంతో పబ్లిక్ అందరూ కూడా ప్రధానమంత్రి కార్యాలయం, హోంమంత్రి కార్యాలయం ట్యాగ్ చేస్తూ ఇది చూసుకోండి, మేఘాలయలో ఉన్నది మీ ప్రభుత్వమే, ఈ కూటమి ప్రభుత్వమే, బీజేపీ అలయన్స్ ప్రభుత్వమే, అక్కడి నుంచి అక్కడికే వస్తున్నారు, చెక్ చేసుకోండి అని పబ్లిక్ ట్యాగ్ చేస్తున్నారు అనమాట.